మన రైతు గణపతి, నాగలి దున్నుతున్న గణేష్, పరశురాముడు గణపతి, మన గుండు గణపతి, మనకి ఇది శివశక్తి గణపతి ఫ్రెండ్స్. హరహర మహాదేవ్ స్టైల్లో ఉన్న గణపతి. హాయ్ గైస్, వచ్చేసి మనం కొట్లగడ నాగరాజ్ కలర్స్ దగ్గర ఉన్నాం. నాగరాజ్ కలర్స్ అంటే తెలుసు కదా మీకు, కొంచెం డిఫరెంట్ స్టైల్, హ్యాండ్ మేడ్ తోటి ఓన్ కాన్సెప్ట్ తోడైతే మన గణేష్ తయారు చేస్తారు. ఇక్కడ గణేష్ వచ్చేసి మన ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్ మొత్తం పోతాయి. ఒక్క గణపతి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ప్రీవియస్ గా మనం వచ్చి చూసిండు గణపతి ఎట్లున్నాయి. వాళ్ళు ఎట్లున్నాయి అంటే మొత్తం హ్యాండ్ మేడ్ గణపతి. నీకు ఒకటి పరశురాముడు గొడ్డెల గణపతి పెడతా, పిచ్చి లేపుకుంటూ రీసెంట్ గా మన హనీ బేబీ కూడా పెట్టిండు. మస్తు అంటే మస్తు ఉన్నది గణపతి. ఇక్కడ మన షెడ్ వచ్చి దాదాపు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటో దగ్గర ఒక 250 మోడల్ ఉంటాయి. ఒక 250+ మోడల్స్ ఉన్నాయట. ఒక్క గణేష్ చూపిస్తా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ గణేష్ వచ్చేసి మీకు ఎక్కడ దొరకది. ఇప్పుడు ఫాస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో గారి. ప్రతి గణపతి చూద్దాం. చలో ఒకటి ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి, మంచి గణపతులు అయితే ఉంటాయి. వేరే ఉన్నాయి ఇగో. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనకి కలరింగ్ వర్క్ అయిపోయిన గణేష్ చూపిస్తాం మీకు ప్రజెంట్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం కింద వచ్చేసి చేపలు, 3 చేపలు ఉన్నాయి. ఆ చేపల పైన గణేష్ అయితే కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వేరే లెవెల్ ఉంది. దాదాపు వచ్చేసి మనకు 9 feet దాకా ఉంటుంది. ఓన్లీ ఇంకొక 5% వర్క్ అవుతుంది. మనకు గోల్డ్ ఫినిషింగ్ అయితే కాలేదు. ఈ రో మొత్తం అన్ని వచ్చేసి సేమ్ మోడల్స్. ఇక్కడ ఇంకోటి మన గణేష్ తయారు చేస్తారు, వచ్చేసి నేను నెక్స్ట్ వీడియో అప్డేట్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు లైన్ ఇచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ గణపతి దాదాపు వచ్చేసి ఒక 6 feet దాకా ఉంటుంది. కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ గణపతి చూసుకోండి ఫ్రెండ్స్. మనకి చంద్రమండలంలోంచి మన శివలింగానికి అయితే పాలాభిషేకం చేస్తున్న గణపతి. మనకి ఇది శివశక్తి గణపతి ఫ్రెండ్స్. మనకి ఏంటంటే మనకి ఈ గణపతి వచ్చేసి మనకి చంద్రమండలంలోంచి మన శివలింగానికి అయితే పాలాభిషేకం చేస్తున్నట్లయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూషిక మహారాజు గారు అయితే ఒక పొంద మీద కూర్చున్నట్లయితే ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మూషిక మహారాజు గారు. మన శివలింగానికి అయితే మన గణపతి అయితే పాలు చేస్తున్న గణపతి, పాలు పోస్తుంది, పాలాభిషేకం. ఈ గణపతికి వచ్చేసి మన పేరు వచ్చేసి శివశక్తి గణపతి. ఓన్లీ సింగిల్ పీస్ ఉందా? సింగిల్ పీసే ఇంకా తయారు చేస్తారా? ఒకసారి గణపతి డీటెయిల్ గా చూపి ఒకసారి వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి శివశక్తి గణేష్ మన చంద్రమండలం నుంచి కిందికి మన లింగంకి పాలాభిషేకం చేస్తున్నట్టుంటది. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఎల్క మహారాజ్, ఇక్కడ సైడ్ వచ్చేసి ఎల్క మహారాజ్. ఈ గణపతి దాదాపు వచ్చేసి మనకు 10 feet పైన ఉంటది. గణపతికి ఆపోజిట్ లో ఇంకా గణపతి చూసుకోవచ్చు. ఇంకో డిఫరెంట్ ఉంది ఇది కదా. ఓకే ఒకసారి చూసుకోవచ్చు మీరు. మన గణేష్ వచ్చేసి మొత్తం గాలిలో ఉన్నాడు. గణపతి దాదాపు వచ్చేసి 9-10 feet దాకా ఉంటది. ఇగో శివలింగం కూడా చూసుకోవచ్చు. చంద్రబింబం ఇచ్చారు. ఈ గణపతి మొత్తం గాలి ఉండదు చూడు మామ. గణపతి వచ్చేసి గాలిలో ఉన్నది. ఎల్క మహారాజ్ ఇక మన ఎల్క మహారాజు లడ్డు దొంగతనం చేసిండు. మన గణపతి ఎత్తుకొని వచ్చి కూర్చున్నాడు ఇక్కడ కింద. గణపతి వచ్చేసి వేరే ఉంది. చూస్తే నాకు పుష్ప సినిమాలో అమ్మో రేణుగా తల్లి వేరే ఉన్నది. అట్లనే లైన్ లో ఉండండి. ఇంకొక గణపతి చూపిస్తాం. గణపతి గురించి చెప్పు బ్రో. పరశురాముడు గణపతి, మన గుండు గణపతి. ఓకే వేరే ఉంది. మన కలరింగ్ వర్క్, ఫేస్ వర్క్ వస్తుంది మామ. వర్జువల్ ఫేస్ లెక్క ఉంది. గణపతి దాదాపు వచ్చేసి 9-10 feet దాకా ఉంటుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గొడ్డలు ఇచ్చిర్రు. వేరే ఉంది. గొడ్డలి మొత్తం వేరే ఇచ్చిండు. గణపతి వచ్చేసి వేరే ఉంది. ఇవన్నీ సేమ్ మోడల్స్ ఉన్నాయి. లైన్ లో ఉండండి. ఇంకా చూపిద్దాం. ఇంకా లాస్ట్ చూపెట్టు. ఇక్కడ మన వేరే ఉంది గణపతి వచ్చేసి. మన గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి హరహర మహాదేవ్ స్టైల్లో ఉన్న గణపతి. ఒక్కసారి డీటెయిల్ గా అయితే చూడండి గణపతి. ఇక్కడ చూడు మామ, ఇంకా కలరింగ్ వర్క్ కాలేదు. దాదాపు వచ్చేసి ఒక 10 feet దాకా ఉంటుంది. మన హరహర మహాదేవ్ మన ఎట్లా మన తపస్సు చేస్తున్నట్టు ఉంటది. గణపతి వచ్చేసి వేరే అంటే వేరే ఉంది. చేసినావు ఇక్కడ చేసినావు. ఇగో ఇక్కడ చేసినావు. పైన చంద్రయాన్ వేరే ఉన్నాయి. ఇంకేటున్నాయి బ్రో గణపతి వచ్చేసి. అవన్నీ మనకు చూపెట్టినాం. ఇంకా డిఫరెంట్ స్టైల్ గణేష్లు. కాలిపాక గణేషా? ఓకే డన్. మన కాలిపాక గణపతి. ఓకే మన కాలిపాకంలో గణేష్ ఎట్లుంటాడు సేమ్ అట్లా ఉంటుంది. ఫినిషింగ్ వర్క్ వచ్చేసి మనకి దాదాపు 9 feet దాకా ఉంటది. డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతిలో మన నాగరాజు కళా చెట్లు అయితే ఒక్కొక్క గణపతి డిఫరెంట్ కాన్సెప్ట్లే. మన కాణిపాక గణపతి చూసారుగా. గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే ఇట్లా కొట్టాలి. ఇక్కడ ఇన్సైడ్ ఉన్నాయి ఇంకా గణేష్లు. రైతు గణపతి మన ఇటు సైడ్ వచ్చేసి కొంచెం మన వర్క్ జరుగుతుంది. కొంచెం నాయిస్ అంటుంది. అది మీరు అయితే అడ్జస్ట్ చేసుకోర్రి. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మన రైతు గణపతి. మన రైతులకైతే బాగా ఇష్టం ఈ గణేష్ వచ్చేసి. ఈ గణేష్ గురించి చెప్పు. మనకి గణపతికి అయితే మన ఎద్దు అయితే వచ్చింది. మన గణపతి చూసుకోవచ్చు. మన నాగలి పట్టుకున్నది. గణపతి దాదాపు వచ్చేసి కింద ఎలుము ఒక 8 feet దాకా ఉంటది. మనకి వేరే అంటే వేరేలో ఉంది గణపతి వచ్చేసి.
ఇక్కడ ఇంకోటి మనకి గణపతికి అయితే రెండు ఎద్దులు అయితే వస్తున్నాయి. రెండు ఎద్దులు అయితే వచ్చినాయి. మన దున్నుతున్నట్టు ఉంది, పొలం దున్నుతున్నట్టు ఉంది చూసుకోవచ్చు. కింద మన గ్రాస్ కూడా ఇచ్చిర్రు, ఇగో కింద మన గ్రాస్ కూడా ఇచ్చిర్రు. మన గణేష్ వచ్చేసి పొలం దున్నుతున్నట్టు ఉంటాడు. ఇది సేమ్ గణేష్. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు, మనకి మొత్తం చుట్టూరు వచ్చేసి అంశాలు వచ్చినాయి. ఒక 5-6 అంశాలు అయితే వచ్చినాయి. గణేష్ వచ్చేసి వేరే అంటే వేరే లెవెల్ ఉంది. మనకి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది, కొంచెం నాయిస్ అయితే ఉంది, అడ్జస్ట్ చేసుకోరు మీరు. మన గణపతి ఇంకా ఓన్లీ ఒక 5% వర్క్ అయితే ఉంది. మన గోల్డ్ ఫినిషింగ్ కాలేదు, ఆల్మోస్ట్ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. గణపతి దాదాపు వచ్చేసి ఒక 9-10 ఫీట్ దాకా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ మోడల్స్ ఉన్నాయి. నాగలి దున్నుతున్న గణేష్ వేరే అంటే వేరే లెవెల్ ఉంది మామ. మనకి డస్ట్ పడకుండా కవరేజ్ అయితే పెట్టారు. ప్రజెంట్ మన నాగరాజ్ కలర్స్ లో ఇదైతే సెకండ్ అప్డేట్. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, మన ఇష్టం అయితే ఫాలో గారి నెక్స్ట్ ఫాలో కద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. మళ్ళా బాయ్.